సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా రెవరెండ్ గడ్డం డేవిడ్ రాజు, విపి డానియల్ ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నా చర్చ్ నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ సిహెచ్ సాల్మన్ రాజు ఇంకా ఇతరుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నా చర్చ్ నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ సిహెచ్ సాల్మన్ రాజు, సలహాదారులు రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్, రెవరెండ్ మిట్టగడుపుల హాజరియా, పాస్టర్స్ ఇంజర్మూరి గ్యాబ్రియల్, రెవరెండ్ జి బాబురావు, రెవరెండ్ వి యెషయా, రెవరెండ్ స్వామిదాసు, రెవరెండ్ మీసా దేవసహాయం, రెవరెండ్ మేడిపాల్, రెవరెండ్ తలకప్పల సుధాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గంలోని 4 నియోజకవర్గాల నుండి 23 మండలాల దైవజనులు 250 మంది పాల్గొని విజయవంతం చేశారు. కమిటీ అధ్యక్షులు రెవరెండ్ గడ్డం డేవిడ్ రాజు హుజూర్ నగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ దుర్గం ప్రభాకర్ సూర్యాపేట, ఉపాధ్యక్షులు రెవరెండ్ జిఆర్ ఇబ్రహాం కోదాడ, ప్రధాన కార్యదర్శి బ్రదర్ విపి డానియల్ తుంగతుర్తి, కోశాధికారి రెవరెండ్ రెమెడాల రూబెన్ సూర్యాపేట, ఉపాధ్యక్షులు బ్రదర్ జాటుత్ డేవిడ్ రాజు, కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు రెవరెండ్ అన్నెపక్క రవికాంత్, కార్యవర్గ సభ్యులు రెవరెండ్ ఎంవి పీటర్, పాస్టర్ బి జోసెఫ్, పాస్టర్ పి శామెల్, సహ కార్యదర్శి పాస్టర్ మాతంగి నెహెమ్యా, పాస్టర్ ఎన్ రాజ్కుమార్, బ్రదర్ బాబురావు, రెవరెండ్ టి సైమన్, రెవరెండ్ ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ వి ఫిలిప్లను కమిటీ సభ్యులుగాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెవరెండ్ జి డేవిడ్ రాజు మాట్లాడుతూ తనను ఎన్నుకున్న పాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ క్రైస్తవుల అభివృద్ధి కొరకు అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రెవరెండ్ జలగం జేమ్స్, రెవరెండ్ డాక్టర్ గుంటూరు శాంతయ్య, రెవరెండ్ రాజబాబు, రెవరెండ్ గూగులతు బాలాజీ నాయక్, తలకపల దయాకర్, రెవరెండ్ ఊట్కూరి రాజు, పాస్టర్ పాతకోటి జాష్వా, పాస్టర్ పెదపంగ ఆమోస్, పాస్టర్ పి కోర్నేలి, బొజ్జ ప్రశాంత్ కుమార్, యల్క ప్రభాకర్, రెవరెండ్ టి కిరణ్ బాబు, బానత్ సుధాకర్, రెవరెండ్ పివి బోయాజ్, పాస్టర్ పాతకోటి దేవదానం తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల అలవాట్లు మన స్వభావాలు అనే బాధతో కూడింది. సమస్య లేకుండా పరిచయం లేదు, సమస్య లేకుండా దేవుని సేవ లేదు. ముఖ్యంగా ఆయా మండలాల్లో ఉన్న మండల అధ్యక్షులు ఏంటంటే మొదటిగా మనం మంచి నుండి మన తోటి సేవ మన అందరిపోయే ఉన్నది. ఇలా కొనసాగినప్పుడు అందరూ మంచిలో అవుతాం, దేవుడి సభ్యులు నెమ్మదిలో వెళ్తాం. ఇప్పుడు మనం ఎందుకో ప్రార్థన చేస్తూ అధ్యక్షుడు గారు, సీనియర్ సేవకులు రాజబాబు అందరూ కలిసి ఎప్పటికప్పుడు మాకు సహకరిస్తూ మమ్మల్ని సహకరిస్తూ సరి చేస్తూ నడిపిస్తూ ఏం చేస్తూ మా అంతరం మేము చేస్తున్నాము. మా వెనకాల వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నామో మా ఎన్ని చూపిస్తున్నాము, ఎక్కడ మంచి చేస్తున్నామో గుర్తు జరుగుతుంది. ఇలా చేపట్టి ఇలా మనందరం కూర్చున్నాం. ఇక్కడ విశ్వాసాలు గురించి కమిటీ చేస్తున్నాము. ఇలా ఒక స్వచ్ఛమైనటువంటి అద్భుతమైన సేవ. అందరికీ ప్రభువైన యేసు పేరిట ప్రత్యేక వందనాలు. మంచిది. ఈరోజు ఇలా మరి సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల దైవ సేవకులు ఈ రీతిగా కూడుకొని మరియు నూతన కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నాం. అది మరి ఒక సూర్యాపేట జిల్లాలో సేవకులు వారి ప్రాంతానికి నేను దీవెనగా పొందుతా ఉన్నాను. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా అనేకమైన కార్యాలు సంఘాలలో మరి స్థానిక సేవకుల జీవితాలలో జరగాలని ఆశిస్తున్నాం. మరి మా మండలం తరఫున మరి ఇక్కడ సేవకులు ఈనాడు పల్లెటూర్లలో ఉన్నటువంటి సేవకులు అధ్యక్షులు ఎవరు వారి పేర్లు నేటికి తెలియలేకపోతా ఉంది. మరి అలాగనే అధ్యక్షుల పేర్లు కూడా పల్లెటూరులో ఉన్న సేవకులకు తెలియాలి. మరి సేవకులు కూడా పల్లెటూరులో ఉన్నటువంటి సేవకుల పేర్లు కూడా అధ్యక్షులు ఎన్నిక చేయబడినటువంటి అధ్యక్షుల సమయంలో దైవజనులు బిషప్ గారు
అనుకున్నాం తప్ప అందరం మేము బిజీయే. అందుచేత మరి అనుకున్నట్లుగా మేము చేయలేదు. మరొక కమిటీ, ఇంకో 2 కమిటీలు ఉన్నాయి ఆల్రెడీ. అందులో దుర్గం ప్రభాకర్ గారు, బిషప్ గారు కమిటీ అర్థమైందో ప్రభు 2వ రాకడ వరకు ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి లేదు, రద్దు చేయబడింది, విలీనం మాట చెప్పండి. మళ్ళా గుర్తుపెట్టు, మళ్ళా నేను ఏంటి జిల్లా కలెక్టర్ గారు నేను ఇంతకుముందు ఏమవుతున్నాను, నేను జిల్లా అధ్యక్షులు కదా, ఇప్పుడు మాజీ అందరూ చెప్పడం పట్టండి. చాలా కాలం మీరు విలీనమైంది ఇప్పుడే, ఎప్పుడు కూడా అవ్వలేదు. అది ఎన్నో నెలల నుంచి మరి మంతనాలు జరుగుతున్నాయి. ఈరోజు అది నెరవేర్చ బాప్టిస్టు తరపున ఆ టైంలో మరి ఒక వర్గం, దయచేసి నేను చెప్పవలసి వస్తుంది, ఒక వర్గం నన్ను ఎంత ఇబ్బంది పెట్టారంటే నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని నా సేవ పరంగా నన్ను చాలా నష్టపరిచారు. నా సేవ విషయంలో దేవుడు నాకు అప్పగించిన సంఘం విషయంలో చెడగొట్టి ఆ బాప్టిస్టు అధికారులకు ఫోన్లు చేసి నన్ను మహాభయంకరంగా ఇబ్బంది పెట్టి చాలా సమస్యలకు గురి చేశారు. దుర్గం ప్రభాకర్ గారు కూడా ఫోన్లు వచ్చాయి. ఒకటే మాట చెప్పాడు, ఆయన ఒక సేవకుడు, ఆయన జోలికి మీరు వెళ్ళవద్దు, దయచేసి ఆయన సేవను ఆయన చేసుకోండి అంటే చెప్పారు. దయచేసి ఇటువంటి కొన్ని వ్యక్తిగత విషయాల్లో సేవాపరంగా జోక్యాలు చేసుకొని ఒక పెద్దలైన పడినటువంటి వారే ఈ సమస్యలు సృష్టిస్తున్నారు. అటువంటి దయచేసి